సార్ అయితే మీ ఫ్యామిలీలో మీరే ఎక్కువ అల్లరి చేస్తారంట. బయటకొస్తే ఎందుకు సార్ అంత కామ్‌గా కనిపిస్తారు? అల్లరా? హ్మ్. లేదా అల్లరంటే ఆ! ఎవరో మీకు రాంగ్‌గా వాస్కి గారే చెప్తారు. ఎవరు చెప్పరు. లేదు. అదే అన్నాను గదండీ! ఆ! ఆవిడ చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ఆ! నేను ఓపెన్‌గానే ఉంటాను. సో, హ్మ్. ప్రతిదానికి మేము యూ నో హ్మ్. జోక్స్ యేసుకుంటాం. హ్మ్. హ్మ్. అంతే హ్మ్. తప్ప బాండింగ్. హ్మ్. హ్మ్. బయటికెళ్ళి మనం ఇప్పుడు నేను బయటికిప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికెళ్ళానా, నాకదే చెప్తున్నా గదండీ! హ్మ్. మా ఇంట్లో మీరు వస్తే మా ఇంట్లో సినిమా గురించి ఒక మ్యాగజైన్ ఉండదు. సినిమాకి తీసుకున్న షీల్డ్ ఏవి ఉండవు. హ్మ్. షీల్డ్‌లు కూడా తీసుకుంటారా అసలు? నేను ఇచ్చేస్తాను. అక్కడే ఆ! ఇచ్చేస్తారు. హ్మ్. ఇచ్చేస్తాను. మాస్టర్స్‌కి ఇచ్చేస్తాను. హ్మ్. ఇంటికి తీసుకొని రాను. హ్మ్. నాకు ఆ ఫీల్ ఇంటికి పెట్టుకోను. హ్మ్. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్‌లో పనిచేస్తారు. అందుకే బ్యాంక్ ఫోటోలన్నీ తీసుకొని ఇంట్లో పెడతారా? పెట్టరు. బెటరు. బట్ ఆ! ఏవో పెడతారు. నాకు అది కూడా రాకూడదు నాకు. అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుకే మా పిల్లలు కూడా వాళ్ళు షూటింగ్ కూడా రారు మా పిల్లలు. హ్మ్. ఇప్పటి వరకు ఏ షూటింగ్‌కి రాలేదు సార్? సినిమా సెట్‌కొచ్చి చూస్తాను. డాడీ నువ్వు ఎట్లా చేసావు కూడా అడగరు. హ్మ్. టెంపుల్‌కొచ్చారు. హ్మ్. సినిమా అంటే ఆ టైమ్ పీరియడ్ ఆఫ్ పీక్‌లో వాళ్ళు ఉన్నారు. హ్మ్. బట్ సో, అల్లరి అనేది మీ అదే ఇంట్లో కాదు. మీ ఇంట్లో ఎట్లా అల్లరో నాకు తెలీదనుకోండి. సో, అట్లాగే నాకు ఐడియా లేదు. అంటే అల్లరంటే ఏం లేదు సార్. 'వాసుకి' గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలతో ఒక చిన్న చిన్నగా చిన్న ఆ! బాండింగ్ కైండ్ అదే ఆఫ్ అండి. థింగ్. అది హ్మ్. బాండింగ్ అనేది అది మేము దాటేసాం. హ్మ్. బికాజ్ కిడ్స్ ఆర్ స్టడీయింగ్ పిల్లలు గూడా ఎదిగారు. వాళ్ళు యెస్. యూకేలో, లండన్‌లో చదువుతున్నారు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇప్పుడు మేము జోకులేస్తే, "ఏం డాడీ మాట్లాడుతున్నావు?" అది పాతగా ఉంటది. ఆ! సో, బట్ కలిసుంటాం. అక్కడ ఫ్రెండ్స్‌గానే ఉంటాం హ్మ్. అందరూ. సో, మాకు నలుగురు కలిస్తే ఫ్రెండ్స్‌గానే ఉంటాం. ఫ్రెండ్స్‌గానే అక్కడ డిఫరెన్సెస్ ఉండదు. సో, ఓపెన్‌గానే ఉంటుంది. యెస్ సో, సార్. అయితే ఇందాక మీరు కుకింగ్ గురించి చెప్పారు. బేసిక్‌గా అంటే ఓన్లీ వెజ్జే ఉంటదా? మీ ఇంట్లో నాన్ వెజ్ లాంటివి కూడా ఏమన్నా లేదు ఉంటాయా? నాన్ వెజ్ చేయం. అసలు బట్ వెజిటేరియన్ అంటే నేను గుళ్ళకెళ్ళేటప్పుడు నాకు తిరుపతికెళ్తే పులిహోర ఎట్లా చేస్తారు? హ్మ్. ఒక్కొక్క గుడిలో ఎట్లా ఉంటదని నాకు తెలుసు. సో, హ్మ్. నేను ఆ రకంగా కుక్ చేయగలను. హ్మ్. హ్మ్. ప్రసాదాలైనా సరే అన్నీ చేస్తాను. ఓకే. మొత్తం ఇప్పుడు మీరే ఒక చేస్తారు. 50 మందికైనా కుక్ చేస్తాను. ఆ! మేము విల్లాలో ఉన్నప్పుడు విల్లా గ్రీన్స్‌లో ఉన్నప్పుడు చేసేవాడిని. హ్మ్. సో, నాకు అది ఒక చాలా స్ట్రెస్ రిలీఫ్ నాకు. హ్మ్. మార్నింగ్ లేసిన తర్వాత ఏదో ఒకటి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంట్లో సర్ప్రైజ్ చేద్దామని స్టార్ట్ చేశా. తర్వాత వాళ్ళు అది నాకు ఫిక్స్ చేసేసారు. వాళ్ళకదే గదా! వాళ్ళకి స్ట్రెస్ ఆ! రిలీఫు ఆ! వంట వాళ్ళు నెప్పని అదే. లేకపోతే. తర్వాత వాళ్ళే ఆపేయండి మేము చేస్తాం అంటారు. ఆ! తర్వాత వాళ్ళకి అట్లాగా వాళ్ళు లెగిసే లోపల నేను కుకింగ్ చేసేస్తాను. ఆ! సో, బట్ మీరు అప్పుడు 'వాసుకి' గారు మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. ద బెస్ట్ హస్బాండ్ ఇన్ ద వరల్డ్ అని జెప్పి. ఎందుకంటే ఆడవాళ్ళకి అదే గదా సార్! ఫస్ట్ లెగంగానే మేము కుక్ అది చేయాలనే ఒక ఫీల్ ఏవండి ఒస్తది. బెస్ట్ హస్బాండ్ అనేది హ్మ్. ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అది మీరు ఫిక్స్ అయిపోండి. వేరే దాంట్లో ఇప్పుడు ఎందుకు అంటే ఆ! ఆహ్, మొగుడు హస్బాండ్ వైఫ్ ఎప్పుడు వాళ్ళు పొగుడుకోరు. ఆ! నువ్వు చాలా గొప్పగా చేసావు, నువ్వు గొప్పగా చేసావు చెప్పుకోరు. బట్ తినేటప్పుడు మాత్రం ఫుడ్ తినేటప్పుడు మాత్రం నేను మా ఇంట్లో ఏంటంటే నాకు భోజనం చేసేటప్పుడు హ్మ్. అంటే చెన్నైలో ఉన్నప్పుడు హ్మ్. తిని లేసిపోతాం. హ్మ్. హ్మ్. బట్ మా వైఫ్ పెళ్ళైన తర్వాత వాసుకి తను చెప్పింది. హ్మ్. "నువ్వు తినిన తర్వాత బావుందో లేదో చెప్పలేదు. హోటల్ కాదు తిని లేసి వెళ్ళిపోవడం. హ్మ్. నువ్వు ఏంటో బావుందని చెప్తే దాని మీద నేను మళ్ళీ చేస్తాను." చేస్తారు. అని నాకు చెప్పిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నా. హ్మ్. సో, అప్పటి నుంచి నేను బాలేదని ఎప్పుడు చెప్పను. హ్మ్. కరెక్షన్ బట్ ఉంటది. బట్ అప్రిషియేట్ చేయాలి. హ్మ్. సో, నేను ఎక్కడికెళ్ళినా ఈవెన్ దో హోటల్‌లో తిన్నా కూడా నేను అప్రిషియేట్ చేస్తా. అతన్ని కూడా. హోటల్. చేస్తాను. హ్మ్. చేశారు. ఐ విల్ కాల్ ది చెఫ్ అండి. బాలేదంటే చెప్తా. హ్మ్. ఇంకో బెటర్‌మెంట్ చేయండి అంతే. హ్మ్. అది కొన్ని సార్లు బావుంటేనే చెప్తాం. బాలేదంటే అసలు మాట్లాడను. హ్మ్. సైలెంట్‌గా వెళ్ళిపోతా. హ్మ్. సో, మనం ఇంట్లో మనం ఏ ప్రతి పనిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఓకే. వాసుకి తను చేసే పని అప్రిషియేట్ చేయాలి. అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం ఒప్పుకోవాలి. హ్మ్. తప్పు చేస్తే సారీ చెప్పాలి. యెస్. అప్రిషియేషన్ చేస్తే అయితే 'వాసుకి' గారు చేసేసరికి అప్పటికి పెద్ద పేరొచ్చింది. అంతా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత మారేసారు. మీరు చెప్పారా? లేకపోతే ఆవిడ ఓన్ డెసిషనా? సినిమాలు మానేయడం గాని, స్క్రీన్‌కి దూరంగా ఉండడం గాని. ఇప్పుడు హ్మ్. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి మనం డెసిషన్స్ తీసుకోవడం ఉండదు. హ్మ్. వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఉంటాయి. ఓకే. మనం ఫాలో అయిపోవాలి. హ్మ్. హ్మ్. సింపుల్. మీరు ఏదో పెద్ద విషయం చెప్తున్నారనుకుని నేను సీరియస్‌గా విన్నా.
ఆవిడ ఓన్ డెసిషన్స్ అంతా. డెసిషన్ మేకింగ్. హ్మ్. మనం యెస్. అంటే లైఫ్‌లో నాకు రావడమే ఒక హ్మ్. అదృష్టం. వాళ్ళు నేను ఈ పొజిషన్‌లో అంటే దాని సపోర్ట్. యెస్. సో, అది నేను ఆ రోజు ఆ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ స్టాండ్ దట్ హ్మ్. పొజిషన్. నాకు ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదంటే హ్మ్. మీ క్రియేషన్ ఉండదు. అవును. యూ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. యెస్. యెస్. సో, క్రియేటర్స్‌కి ఏంటంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు దే కెన్ బికమ్ గుడ్ క్రియేటర్. యెస్. అందుకోసం ఎప్పుడు ఇంట్లో మీరు మంచి అట్మాస్ఫియర్ పెట్టుకోవాలి. హ్మ్. అది పెట్టుకోవాలి. ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఇంట్లో పెట్టుకోకపోతే బయట మీరు క్రియేటివ్‌గా మనం ఏం బయటకొచ్చి చేయలేం. ఏది ఉండదు. మీరు అక్కడున్న టెన్షన్‌ని బయట పెడతారు. హ్మ్. మీ క్రియేషన్ ఉండదు. ఏమి ఉండదు. సో, ఆ ప్లేస్‌ని మనం ప్రాపర్‌గా ఒక యెస్. టెంపుల్‌లా చూసుకోవాలి. తర్వాత మీరు బయటికి వచ్చేటప్పుడు హ్మ్. యూ కెన్ వాటెవర్ యూ థింగ్స్ యూ కెన్ అచీవ్ అండ్ అప్రిసియేషన్. అయితే యాక్చువల్‌గా చాలామంది అంటారు, ఆవిడ రావడమే నాకు గొప్ప వరం అన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. చాలామంది ఏమంటారంటే, మీ పెళ్లి చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు. దీంట్లో ఏమైనా నిజం ఉందా? మొత్తం అబద్ధమేనా? ఎవరు ఎట్లా అనుకున్నా అట్లా. హ్మ్. మీరేం చెప్పలేరా దాంట్లో? లేదు ఆ! ఎవరేమనుకుంటే అది మంచిదే అన్నా. హ్మ్. ఎవరైనా ఒకటి అనుకున్నారనుకోండి మంచిగా, హ్మ్. కానీ మనం ఫిక్స్ అయిపోవాలి. కానీ మనం ఇది కాదని చెప్పడం కూడా హ్మ్. ఆ! హ్మ్. సూత్రధారి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. హ్మ్. అంతే మ్యాటర్. హ్మ్. అదెవరనేది చెప్పరు. దేవుడు నిర్ణయిస్తాడు. ఆ! దేవుడు నిర్ణయిస్తేనే కదా జరుగుతాయి. అవును. మన ప్లానింగ్ మన చేతిలో లేదు యెస్. కదా! మీరేదైనా అనుకోని ఇట్లా అంటే అవ్వదు. సో, హ్మ్. దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరికి ఎవరని. యెస్. సో, అది జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి?